శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఎలా శర్మ? గుడి యూనిఫామ్ నో ఫ్రెండ్షిప్. అబ్బా ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్ లోనే చేయాలా? అబ్బా! ఓకే ఓకే దేవుడా, నా చెల్లెలను పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు, గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కనీసం 200 కేజీలు, మినిమం 200 కేజీస్. యా అరే అది కాదురా. అరే, ఎలా కోరుకులు కోరుకు, నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది. వచ్చేసింది ఎవరో తాటక వసంత లక్ష్మి. ఒరేయ్ పిలకలేని పంతులు, చడాయ్ మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడున్నాడు రా? పంతులు గారంటే ఏం గౌరవం, ఏం మర్యాద. రేయ్ ఉన్నాడా లేడా? ఉన్నట్టు లేడమ్మా. ఒరేయ్ ఈ డబ్బుతో చెప్తున్నాడు రా, వెతకండి రా. ఇదిగో బొజ్జైనా, కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసి పెట్టి వేసే కూర్చున్నావు. నా గోల్ పట్టించుకోవేంటి? నీకు పూజలు చేసేదేనా, ఉండాలు పెట్టేదేనా, కొబ్బరికాయలు కొట్టేదేనా, ప్రదక్షిణ చేసేదేనా, ఉపవాసాలు చేసేదేనా? నీ సపోర్ట్ మాత్రం వాడికా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా నీకు నా లవ్ ఇలాగే కళ్ళు ముడుచు కూర్చున్నావు. పెరిగి మోసందాన్ని కూడా అనుకుంటాను. నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలని లేదా నీకు? ఆ బాధ్యత నీది కదా. ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా హీరో బాగుని పెట్టుకోవాలి అంతే. నాయనా చంటి, ఎవరు బాబు అది? నేను నాయనా వినాయకుణ్ణి. ఏ నాయకుడు? ఏ నాయకుడు కాదు బాబు, వినాయకుణ్ణి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. కాదు బాబాయ్, ఎక్కడికి వచ్చావేంటి? ఏమిటయ్యా ఈ ఘోష? ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఏమైంది పాపం? ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబల పేలిపోయింది నాయన. నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో. అవును, వణికిపోతున్నాయి. ఇంతకీ ఏం చేయమంటావు? దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంతేనటవా? ఆ. పడిపోయాడు. థ్యాంక్స్ గణేష. నిన్ను దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? జీళ్లపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే. ఏంట్రా నీ మొహానికి నా ఫిగర్ సరిపదా? ఆ టక్కులాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట. పీతలు కూడా పడతాను నీకేంటి? నీళ్ళలు కూడా వేశాడక్క, పాటలు కూడా పాడాడక్క. నిజమా? తప్పులు కూడా వేస్తాను నీకెందుకు బే? నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నేను కాను కదా నిన్ను చేసుకునేది. నువ్వే నా మొగుడువని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా? చెప్పుకో చెప్పించు కొట్టుకో, నాకెందుకే? అన్యా పోలేరా, అదో పిచ్చిది. పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను. నిజంగానే చేసుకోవా? నేను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం. అమ్మా దీన్నంతా సోది తప్పగా. సోదా నువ్వెలా చేసుకోవా నేను చూస్తాను. నా మాట నువ్వే, వాడికంటే నేను చాలా బెటర్, నన్ను చేసుకో. ఆ టక్కులాడి తిప్పులాడి ఇక్కడంత చిన్న చిన్న బట్టలేసుకుని గజ్జల గుర్రలో వచ్చేసరికి ఊపుకుంటూ వెనకబడి వెళ్ళిపోయాడు మా బాబు. రే దేవుడా, నాకేదైనా ఐడియా చెప్పరా? చేతలకి పిఠాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు. అవునప్పారావు, మంచి ఐడియా ఉంటే ఇవ్వవా? ఇవ్వచ్చమ్మా, కానీ సంచి ఖాళీ అయిపోయింది. ఆహా, దానికైతే మన దగ్గర మంచి మందు ఉంది అప్పారావు. ఇదిగో తీసుకో. దా. ఏంట్రా ఈ పగటేశాలు? చందలు పోగేస్తున్నారా? హలో, మర్యాద, పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి. నీకు మర్యాద అంటే దొంగ మొహదానా? చూపేంట్రా? ఏంటే విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే
ఎవడు రాడు చిన్న పెద్ద లేకుండా యాదవ్ అని శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారైనా మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఇంకేం కాదు తిత్తి తీస్తాను రోయ్. ఇదిగో చంటి, ఆ. నీకు పెళ్లి దాటిపోతుంది, ముగ్గురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఓయ్. ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడే ఉంది, నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా మహా నస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే గంగిరెద్దులు కూడా బెదిరుగుడ్లే బారిపోతాయి. అబ్బా మా వసంత లక్ష్మి పర్సనాలిటీ, రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం. మహా ఇకారం కడుపులో దేవేత్త. ఓయ్, ఏం మాటలు అవి? పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నాడట వెనకటికొకడు. ఒరే మీకు ఏజ్ తక్కువ ఎక్స్ట్రా ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ మూమెంట్ ఎక్కువ రే. ఒరే బండు వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్ గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అయిపోయి సిగ్గే లోపలికి వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఏంటి అలా చూస్తున్నా? హీరో బావా, ఏమైందిరా నీకు? నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే, ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే? మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇప్పుడే ఇక్కడే మూడొచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు, మనకింకా పెళ్ళవలేదురా. పెళ్లి అంటే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శోభనానికి ఫిక్స్ అయిపోతానే. నా మాట వినవే. వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బాబా నన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అర్థమైందా? ఎలా? అయితే అయింది గాని మనకిదే కరెక్ట్. మంచి కొబ్బరి ముక్కల యంత్రభూతముల కోరలుతో మే భగభగమంటే కణకణతోనికే విలా పాగ్డులకు విసాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. మీ కష్టాలకి కన్నీళ్లకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంతా. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బహుమతి, ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకలో కోళ్ళలో బలుస్తారు. వెరైటీగా మనం నర్రబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు, కబడ్డీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. కబడ్డీ 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 హీరో టీంకి 27 పాయింట్లు, విలన్ టీంకి 28 పాయింట్లు.
అదే మంత్రి గారు అబ్బాయి టీంకి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు. 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. అక్కడ అక్కడ